అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోయారు. కేటీఆర్ అడిగినటువంటి ఏ ప్రశ్నకు రేవంత్ అన్న దగ్గర సమాధానం లేదు. ఆఖరికి రేవంత్ అన్న తొక్కుకుంటూ వచ్చినా మళ్ళీ తొక్కుతా, నేను ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ అద్భుతాలు చేసింది, కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి మేమే చేసినాం, మేము మొత్తం భూకంపం బదలు కొట్టినాం, హైదరాబాద్ని డెవలప్ చేసినాం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినాం, ఫ్యూచర్ సిటీ తీసుకురాబోతున్నాం, మూసి ప్రక్షాళన చేయబోతున్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం, హైదరాబాద్ని మొత్తం అద్భుతం చేసినాం అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేశాను. ఆఖరికి కేటీఆర్ని బెదిరించే కార్యక్రమం చేసిండు రేవంత్ అన్న అసెంబ్లీలో. లోపటేస్తాం, చెర్లపల్లి జైల్లో పెడతాం, చెంచల్గూడ జైల్లో పెడతాం, మీ అవినీతి బయట పెడతాం, మీ అక్రమాలు బయట పెడతాం, మిమ్మల్ని వదిలిపెట్టాం, మీరు చేసిన దందాలని బయట పెడతామని చెప్పి రేవంత్ అన్న అనేక రకాలుగా అసెంబ్లీలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు, హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నలకు మంత్రుల దగ్గర సమాధానం లేదు, రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం లేదు, ఎమ్మెల్యే లేచి మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు, మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిరు, ప్రతి నెల ఎందుకు ఇయ్యలేదని అడిగిండు. జీరో వడ్డీ రుణాలు చేసిన మహిళలకు అని చెప్పినారు, మరి ఎందుకు చేయలేదని చెప్పి కేటీఆర్ అడిగిండు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు కదా 2 సంవత్సరాలలో, ఎందుకు ఇయ్యలేదని చెప్పి కేటీఆర్ అడిగిండు. రేవంత్ అన్న దగ్గర సమాధానం లేదు. ఆఖరికి రేవంత్ అన్న చెప్తున్నాడు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం కాంగ్రెస్ వచ్చిన కాంచెలని రేవంత్ అన్న చెప్తున్న మాట. అసలు 70,000 ఉద్యోగాలు ఏంది, ఏం కథ అనేది హరీష్ రావు మొత్తం బయటపెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత ఫార్మాసిటీ కోసం దాదాపు 30,000 ఎకరాలు భూసేకరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి మాట కేటీఆర్ లేచి చెప్పిండు. మేము 14,000 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేసినాం ఫార్మా కంపెనీల కోసం, అక్కడిక్కడ ఏదైనా ఇండస్ట్రియల్ కోసం, కంపెనీల కోసం మాత్రమే. మరి 30,000 ఎకరాలు అంటా ఉన్నాడు, మిగతా 15,000 ఎకరాలు కాకెత్తుకుపోయిందా, ఏడిపోయింది భూమి అని చెప్పి కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన కాంగ్రెస్ ప్రభుత్వము రకరకాల విమర్శలు చేసిండు. బీఆర్ఎస్ని బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసిండు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, కేటీఆర్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏది చెప్పినా కూడా కేటీఆర్ తిప్పికొట్టే కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న రకరకాల ఆరోపణలు, కాళేశ్వరం స్కామ్ అని చెప్పి కేసీఆర్ను విచారణకు పిలిచిండు. ఫోన్ ట్యాపింగ్ పైన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును విచారణ చేసిండు. ఫార్ములా రేసింగ్ కారు విషయంలో కేటీఆర్ అవకతవకలో పాల్పడని ఛార్జ్ షీట్ కూడా విడుదల చేసిరు. హరీష్ రావు కాళేశ్వరంలో ఉండని చెప్పి హరీష్ రావును కూడా ఇప్పుడు రకరకాలుగా బద్నాం చేసిరు. తానిక్ దందా అని, ఇంకేదో అవకతవకలో పాల్పడ్డాడు, భూములు కబ్జాలు పెట్టిండని సంతోష్ రావుని బద్నాం చేసిరు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ని బద్నాం చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ రాకుండా చేయడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసిండు. కేటీఆర్ మాత్రం రివర్స్ అటాక్ చేసిండు. కేటీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు రేవంత్ అన్న ఎక్కడ సమాధానం చెప్పలేకపోయింది. ఆన్సరే లేదు కదా. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని రేవంత్ అన్న ప్రభుత్వం చెప్పి ఇచ్చిరా, 200 యూనిట్ల కరెంటు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు కడతామని చెప్పిరు, బతుకమ్మ చీరలు, లేకపోతే మహిళలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, 4,000 రూపాయల పెన్షను, 12,000 రూపాయల కౌలు రైతులకు, 15,000 రూపాయల రైతు భరోసా. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగున్నాయి. ఇవన్నీ కేటీఆర్ అసెంబ్లీలో అడిగితే 6 గ్యారెంటీల గురించి ఏమైంది, 420 హామీలు ఏమైందని కేటీఆర్ అడిగితే రేవంత్ అన్న దగ్గర సమాధానం లేదు. ఇక రేవంత్ అన్న లేచి, నేను ఒంటరిగా ఎదిగిన, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి అయిండు, కేటీఆర్ వాళ్ళ నాయన కాబట్టి కేటీఆర్ ఇక్కడ మంత్రి అయిండు, నాకు మా నాయనేం ముఖ్యమంత్రి కాదు, మా నాయనేం మంత్రి కాదు, నేను సోలోగా ఎదిగిన, నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయి నుండి ఎదిగిన. ఇది రేవంత్ అన్న చెప్తున్న మాట. అసలు నువ్వు గవర్నమెంట్లో ఏం చేసినావో చెప్పన్నా అంటే, నేను సొంతంగా ఎదిగినా, తొక్కుకుంటొత్తా, ఈదుకుంటొత్తా, పాక్కుంటొత్తా అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడే కార్యక్రమం చేసింది. ఆశ్చర్యపోతున్నారు జనం. అసెంబ్లీలో కేటీఆర్ గట్టిగా అరుచుకున్నాడు ప్రభుత్వాన్ని. బడ్జెట్ విషయంలో కూడా హరీష్ రావు గట్టిగానే ప్రభుత్వాన్ని ఇచ్చిపడేసాడు, చాలా గట్టిగా. బడ్జెట్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం తగ్గించే కార్యక్రమం చేశారు. ఇప్పుడు సుమారు తెలంగాణ రాష్ట్రంలో 27 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 3,47,000 కోట్ల రూపాయల అప్పు చేశారు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఏం కథ అని చెప్పి కేటీఆర్, హరీష్ రావు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే రేవంత్ అన్న రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం, తర్వాత ఇండస్ట్రీస్ కోసం, దానికోసం, దీనికోసం, హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం, మిగతా దాదాపు 1,00,000 కోట్లు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోయినాయి, మిగతా ఒక 40,000 కోట్లు వీళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చేసినాం. ఇది రేవంత్ అన్న చెప్తున్నటువంటి డైలాగులు. మరి 3,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ఎందుకో స్కూల్ కట్టలేదు, కాలేజ్ కట్టలేదు, ఓ హాస్పిటల్ కట్టలేదు, ఓ కలెక్టర్ ఆఫీస్ కట్టలేదు, ఓ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టలేదు,
మరి ఏం కట్టలేకపోయారు ఎందుకు తెలంగాణలో? ఆఖరికి హైదరాబాద్లో ఏ డెవలప్మెంట్ చక్కగా కాలేదు ఎందుకు ఇప్పటిదాకా? కేసీఆర్ పెట్టిన వాటికి పేర్లు మార్చిరు తప్ప వీళ్ళు ఇప్పటిదాకా చేసింది ఏం లేదు. శూన్యం, సున్నా, గుండు సున్నా. ఇంకా అసెంబ్లీలో అసలు ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం కూడా నేను మీకు చూపిస్తా. ఓ దిక్కు తెలంగాణ ప్రజలు ఏడుతురు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, తెలంగాణ ప్రజలకు ఏం రాక తిప్పల పడుతున్నారు. అంటే రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయి చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తిప్పల పడతా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇప్పుడు క్రీడా ప్రోగ్రాంలు పెడతారట. ఎల్బీ స్టేడియంలో క్రీడా ప్రోగ్రాంలు ఏది ఎమ్మెల్యేలు కబడ్డీలు, ఖోఖోలు, క్రికెట్లు, మంత్రులు ఖోఖోలు, క్రికెట్లు ఆడతారట. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు క్రికెట్లు ఆడతారట. జనాలు తిప్పల పడుతున్న మీద కనబడతలేదు. వెలుగు మాటలు ఇల్లు కూల్చేసి బాధితులంతా రోడ్డు మీదకి వచ్చారు, కనబడతలేదు. పరిగిలో ఫార్మా కంపెనీ ఏదో పెడతా అని చెప్పి 1200 ఎకరాలను ఖతం చేయడానికి రెడీగా ఉన్నారు, ఇది కనబడతలేదు. వీళ్ళంటే ఇప్పుడు క్రికెట్ ఆడతారట ఎమ్మెల్యేలు. ఎంత విచిత్రమో. ఓ కేటీఆర్ ఏం మాట్లాడిండో, హరీష్ రావు ఏం మాట్లాడిండో మీకు ఒక వీడియో చూపిస్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా ప్రజా సమస్యల పైన మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్, ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడిండో ఈ వీడియో వినండి. మంత్రి గారు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, 14,000 ఎకరాలు మేము సేకరించాం అధ్యక్ష. మరి మంత్రి గారు మాట్లాడుతూ 30,000 ఎకరాలు అన్నారు. మిగతా 16,000 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మంత్రి గారు? ఎక్కడి నుంచి 30,000 ఎకరాలని చెప్తా ఉన్నారు మీరు? ఇంకోటి మాట్లాడుతున్నారు అధ్యక్ష, మధ్యలో గ్రీన్ ఫార్మ్ అనట, చుట్టూ ఇల్లు పెడతారట, అవతల జంతువులను పెడతారట, వంతారన వేస్తారట, జూ పార్క్ పెడతారట. ఇది ఏం ఆలోచన అధ్యక్ష? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నాం. దయచేసి మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఇట్ వాస్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. మీరు ఎన్నిసార్లు మిస్లీడ్ చేసినా కోర్టును కానీ ఫార్మాసిటీ మరి ఎక్కడైతే రైతుల నుంచి భూములు తీసుకున్నారో వారందరూ చూస్తా ఉన్నారు, వారన్నీ వింటా ఉన్నారు. ఏ దురుద్దేశంతోనైతే, ఏ రియల్ ఎస్టేట్ యావతోనైతే మీ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తున్నదో ఇది ప్రజలు చూస్తా ఉన్నారు. మంత్రి గారు తప్పకుండా ఈ విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ, చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని మూసీకి 1,50,000 కోట్లు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు అధ్యక్ష 4 సార్లు చెప్పారు. కానీ ఇక్కడ మంత్రి గారు డిపిఆర్ పెట్టకుండా దాచిపెడుతున్నారంటేనే మంత్రి గారు కేవలం 3,297 ఎకరాల గురించి ప్రస్తావన చేయకుండా దాని విలువ ఈరోజు మార్కెట్ లో 50 కోట్లు ఉంటుంది. కనీసం 1,50,000 కోట్ల భూములను కొల్లగొట్టడానికే మూసీ ప్రాజెక్టు. ఆ దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీ పునరుజ్జీవనానికి కాదు. మూసీలో ఎస్టీపీలు కట్టింది మేము, మూసీకి గోదావరి నీళ్లు తెచ్చింది మేము. మీరు ఎన్ని చెప్పినా కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్మాణం చేసింది మేము, కాళేశ్వరం జలాలు తెచ్చింది మేము, ముమ్మాటికి మూసీలో మీరిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది మేము, మీరు తెచ్చే గోదావరి జలాలు తెచ్చింది మేము, అట్లాగే ఎస్టీపీలు కట్టింది మేమే, మూసీ పునరుజ్జీవం ప్రారంభించింది మేమే. విన్నారు కదా, ఇది కేటీఆర్ చెప్పిన మాట. ప్రభుత్వాన్ని గడగడలాడించిండు కేటీఆర్ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని షేక్ చేసిన కేటీఆర్ అసెంబ్లీలో దుమ్ము దులిపిండు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎస్, 1,30,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పిండు. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తాం, మొత్తం మూసీలో బోట్లు తిప్పుతాం, మూసీ పక్కన హోటళ్లు పెడతాం, మూసీ పక్కన పార్కులు పెడతాం. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తున్నాయి. ఆఖరికటి ఇప్పుడు ఏదైతే మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ పక్కన గాంధీ విగ్రహం కడతా అని చెప్పారు కదా, గాంధీ విగ్రహం అంటే వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఇప్పుడు శివలింగం కడతారట, లేకపోతే శివుడి టెంపుల్ కడతారట. అంటే ఇప్పుడు డివోషన్ అయితే జనాలు ఏమన్నారు, టెంపుల్ కడితే ఇబ్బంది కాదని చెప్పి శివలింగం కడతా అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. లేకపోతే శివుడికి సంబంధించినటువంటి ఏదైతే స్టాచ్యూ పెడతా అని చెప్తా ఉన్నారు, టెంపుల్ కడతా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రకరకాలుగా వినబడుతుంది చర్చ. ఎందుకంటే దేవుడి మీదకి తీసుకొస్తే చాలామంది జనాలు దేవుడిని కడుతురు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు అనుకుంటారు అని చెప్పి రేవంత్ రెడ్డి టెంపుల్ పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. అంటే ఆఖరికి దేవుడి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నారు. దేవుడి పేరు చెప్పి భూములు కొల్లగొట్టడానికి రెడీ అయినాను అన్నట్టు. ఇప్పుడు మేమందరం కూడా హిందువులమే, కానీ ఇప్పుడు దేవుడి విగ్రహం పెడతాం కానీ భూములు కావాలి ప్రభుత్వానికి. గాంధీ విగ్రహం అంటే వ్యతిరేకత వచ్చింది కదా కాబట్టి దేవుడి విగ్రహం పెడతారట. ఎంత విచిత్రం చూడండి. ఈ విధమైనటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఉన్నది. కేటీఆర్ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు కాళేశ్వరం కట్టింది మేమే, అన్ని కట్టింది మేమే, రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతోటి జనాల ఇల్లులు కూల్చేస్తే రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కట్టింది కూడా మేమే అని చెప్పి కేటీఆర్ చెప్తున్న మాట. ఇప్పుడు కేటీఆర్ ఓపెన్ అప్ చెప్తున్నాడు, రియల్ ఎస్టేట్ కోసం ఈ ప్రభుత్వం ఉందని చెప్పి.
దాదాపు 1,30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువ చేసే భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖతం చేయబోతుందని చెప్పి కేటీఆర్ చెప్తున్న మాట. ఇంత దమ్ముండాలి ఈ మాట అనాలంటే ప్రభుత్వం ముందు. కానీ అన్నాడు. మంత్రులు షాక్ అవుతున్నారు, పర్షాన్ అవుతున్నారు. మంత్రులు సమాధానం లేదు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు. సైలెన్స్కున్నారు మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ. ముఖ్యమంత్రులు 2-3 ఉన్నారు కదా కాంగ్రెస్లో. రేవంత్ అని ఒక్కడే కాదు, ఉత్తమన్న ముఖ్యమంత్రి, బట్టన్న ముఖ్యమంత్రి, కోమటిరెడ్డి ముఖ్యమంత్రి, అందరు ముఖ్యమంత్రులే కదా. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి, వేణుగోపాల్ ముఖ్యమంత్రి, ఖర్గే ముఖ్యమంత్రి, ఇక్కడ మీనాక్షి నటరాజన్ మేడం ముఖ్యమంత్రి, అందరు ముఖ్యమంత్రులే కాంగ్రెస్కి. ఇక చూడు నెక్స్ట్ హరీష్ అన్న మాట్లాడతాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటా ఉన్నారు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నారు. రేవంత్ అన్న కూడా చెప్తున్నాడు కదా. అసలు కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఏం కథ ఈ 2 సంవత్సరాల పరిపాలనలు అనేది హరీష్ రావు చెప్తాడు. ఒకసారి వినూరి వీడియో. నిరుద్యోగులకు మోసమైంది అధ్యక్ష, ఉద్యోగులకు కూడా మోసమైంది అధ్యక్ష. మీ ఉద్యోగాల విషయం కూడా జిఏడే చూస్తుంది అధ్యక్ష. మరి ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 16,978. ఇది నా లెక్క కాదు. నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు అసెంబ్లీలో క్వశ్చన్ అడిగితే ప్రభుత్వమే ఇచ్చిన సమాధానం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 16,978 అని శాసనసభలోనే నిన్న ప్రభుత్వం సమాధానం చెప్పింది. మీరు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చింది 16,978. అదే విధంగా అధ్యక్ష దయచేసి మేము కోరేది ఒక్కటే, మరి ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లోకి ఇస్తారు? ఇచ్చిన మాట ప్రకారంగా నిరుద్యోగ భృతి ఇస్తారా? గౌరవ మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. అదే విధంగా ఈ ఉన్నదాల తన సమాధానం చెప్పనీకి హరీష్ అన్న వాళ్ళు ఏం చెప్పలేరన్న. 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాల్లో భర్తీ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే మేము 70,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసామంటే అప్పు కొట్టుకున్నాడు రేవంత్ అన్న. ఇలా ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినట్ట 16,900 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చారు. మేము 70,000 ఇచ్చినామని చెప్పి డప్పు డప్పు డప్పు. వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలని కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు రేవంత్ అన్న ఎగ్జామ్స్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పినాడు. అంతే, అన్ని కేసీఆర్ హయాంలో వచ్చినాయి. ఇంత ఘోరంగా జనాలను మోసం చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలు చేసినాం, సూపర్ డూపర్ హిట్టు. నిరుద్యోగులు బయటకు వస్తే కథం అరెస్ట్ చేయాలి, లోపటేయాలి. నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నాలు చేయవద్దు, నిరుద్యోగులు బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చోవద్దు, నిరసన వ్యక్తం చేయొద్దు. వ్యక్తం చేస్తే అరెస్ట్ చేసుడే. ఇది కాంగ్రెస్ పరిపాలన, ప్రజా పరిపాలన, స్వేచ్ఛ పరిపాలన. ఏడ సార్. ఇక నెక్స్ట్ స్పీకర్ సార్ మాట్లాడిండు. స్పీకర్ సార్ ఏమంటాడు, ఈ నెల 28, 29 తేదీల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పోర్ట్స్ నాటకాల ప్రదర్శనలు 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమం ప్రారంభోత్సవం అంట. ఎంత పెద్ద విచిత్రం అండి, నాకైతే ఎంత విచిత్రం అనిపిస్తుంది. ఓ దిక్కు తెలంగాణ జనం ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే, లేదు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబడ్డీ ఆడతారు, ఖోఖో ఆడతారు, క్రికెట్ ఆడతారు. ఎక్కడ సార్? తెలంగాణ ప్రజల జీవితాలతోటి కబడ్డీ ఆడుకుంటా ఉన్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజల బతుకులతోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్రికెట్ ఆడుకుంటా ఉన్నారు. మీరు ఇంకా కబడ్డీ ఆడతాం, ఖోఖో ఆడతామట. ఈ నెల 28వ తారీఖు, 29వ తారీఖు ఎల్బీ స్టేడియంలోనట వీళ్ళు స్పోర్ట్స్ ఆడతారట, ఎమ్మెల్యేలు, మంత్రులు. ఎంత గమ్మత్తు ఉంది సార్, మామూలు గమ్మత్తు కాదు సార్. నిజంగా విచిత్రం అనిపిస్తున్నది. ఏడా ఎల్బీ స్టేడియంలో, స్పోర్ట్స్ ఎల్బీ స్టేడియంలో నాటక ప్రదర్శనలట. ఏమనాలి, రవీంద్ర భారతిలో నిర్వహించుతారట. ఏందో మరి ఏం రవీంద్ర భారతి, ఏమో స్టేడియంలో నాటక ప్రదర్శన రవీంద్ర భారతిలో చేస్తారట. ఇక నాటక ప్రదర్శనలు అంటే మొన్న చంద్రబాబు నాయుడు సారు ఏపీలో చేసింది కదా, సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గట్లనే. గదర్ అవార్డులు మొన్ననే ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు డ్యాన్సులు, చిందులు, క్రికెట్ ఆడుడు, ఖోఖో, కబడ్డీ గిట్ల ఇప్పుడు జనాలేమో అవస్థ పడుతురు. ఇంకా అవన్నీ మంత్రులకు ఏమవసరం? మేము ఖోఖోలు, కబడ్డీలు ఆడుకోవాలి అంతే. మంత్రులకు అదే ఉంటుంది కదా. మరి ఏం ప్రభుత్వమో, ఎక్కడ ప్రభుత్వమో, ఏం కథ నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు డ్యాన్స్ షోలు పక్కన పెట్టి నియోజకవర్గాలలో తిరుగురి. ఆ కబడ్డీలు, ఖోఖోలు, ఆ స్పోర్ట్సు, ఆ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ పక్కన పెట్టి గెలిపించినటువంటి జనాలకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు. చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. నియోజకవర్గాలలో ప్రజలు తిప్పలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఉండడానికి ఇల్లులు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. గవి కదా పట్టించుకోవాల్సింది ప్రభుత్వం. అన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరట స్పోర్ట్స్ ఆడుకుంటారట, నాటక ప్రదర్శనలు చేస్తారట. స్పోర్ట్స్ అంటే క్రికెట్, ఖోఖో, కబడ్డీ, ఇంకేమైనా తొక్కుడు పిల్లలు ఎట్లా ఉంటే ఆడుర్రి, మంచిగుంటుంది. ఇది ప్రభుత్వం కథ. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ము దులిపారు.
అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. ఈ వీడియో అందరికి షేర్ చేయండి.